అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫేషియల్ గ్లో పెంచే ఎక్సర్సైజెస్ గురించి చూద్దాం. మరి ఈ ఎక్సర్సైజెస్ రోజు చేయడం వల్ల ముఖంలోని కణజాలానికి అంతటికీ రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల రక్తం ద్వారా కావలసినంత గాలి, నీరు, ఆహారము చేరడం ద్వారా ముఖంలోని కండర వ్యవస్థ, కణజాల వ్యవస్థ ప్రతి కణానికి కావలసినంత పోషకాలు చేరడం వల్ల హెల్తీగా తయారవుతాయి. ఈ హెల్తీనే ఫేషియల్ గ్లో. ఈ ఫేషియల్ గ్లో పెంచే ఎక్సర్సైజెస్ మనం ఇప్పుడు చూద్దాం. ఫేషియల్ ఎక్సర్సైజ్, గాలిని ఊపిరితిత్తుల నిండుగా బాగా తీసుకొని గాలిని బుగ్గలను ఉబ్బరించినట్టుగా ఉంచి హోల్డ్లో ఉంచుకోవాలి. ఉండగలిగినంతసేపు ఉండి నోటిని చిన్న రంధ్రంలా చేసి గాలిని నిదానంగా వదలాలి. మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి. ఊపిరితిత్తుల నిండుగా గాలి తీసుకుని బుగ్గలను ఈ విధంగా ఉబ్బుగా ఉంచి గాలిని హోల్డ్లో ఉంచి నిదానంగా ఉండగలిగినంతసేపు ఉండి గాలిని బయటకు నోటి ద్వారా వదలాలి. ఒక 5-6 టైమ్స్ ఇలా చేయాలి. రెండవది ఫేస్ గ్లో ఎక్సర్సైజ్. గాలిని ఊపిరితిత్తుల నిండుగా తీసుకుని బుగ్గలను ఈ విధంగా ఉబ్బించి తలను ఛాతీకి ఆనించి ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత నోటిని చిన్న రంధ్రంలా చేసి గాలిని వదిలేసేయాలి. మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి. ఊపిరితిత్తుల నిండుగా గాలి తీసుకుని బుగ్గల నిండుగా గాలిని ఈ విధంగా హోల్డ్లో ఉంచాలి. తలను ఛాతీకి ఆనించి ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత గాలిని ఈ విధంగా వదిలేసేయాలి. ఈ విధంగా ఒక 5-6 సార్లు చేయాలి. మూడో ఫేస్ గ్లో ఎక్సర్సైజ్. గాలిని బాగా ఊపిరితిత్తుల నిండుగా తీసుకుని బుగ్గలు బాగా ఉబ్బరించినట్టుగా పెట్టి గాలిని హోల్డ్లో ఉంచి తల పైకెత్తి ఉండగలిగినంతసేపు ఉండి తలను నెమ్మదిగా కిందికి దించి నోటిని చిన్నని రంధ్రం ద్వారా చిన్న రంధ్రంగా చేసి గాలిని నెమ్మదిగా వదిలేసేయాలి. ఇంకొకసారి చేస్తాను చూడండి. గాలిని బాగా ఊపిరితిత్తుల నిండుగా తీసుకొని హోల్డ్లో ఉంచి తల పైకెత్తి ఉండగలిగినంతసేపు ఉండి తలను కిందికి దించి నోటి రంధ్రం ద్వారా నిదానంగా గాలిని బయటకు వదలాలి. ఈ విధంగా ఒక 5-6 టైమ్స్ చేయాలి. ఇక తర్వాతి ఫేస్ గ్లో ఎక్సర్సైజ్. గాలిని బాగా ఊపిరితిత్తుల నిండుగా తీసుకుని బుగ్గలను బాగా ఉబ్బరించినట్టుగా ఆ విధంగా ఉంచి అని సౌండ్ చేస్తూ ఉండగలిగినంతసేపు ఉండి గాలిని నోటి ద్వారా వదిలేసేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి. బాగా గాలిని తీసుకుని బుగ్గలను ఉబ్బరించినట్టుగా ఉంచి నెమ్మదిగా ఉండగలిగినంతసేపు ఉండి గాలిని వదిలేసేయాలి. నెక్స్ట్ ఫేస్ గ్లో ఎక్సర్సైజ్. ఊపిరితిత్తుల నిండుగా గాలిని తీసుకొని బుగ్గలను ఈ విధంగా ఉబ్బరించినట్టుగా ఉంచి నోటిలో నములుతున్నట్టుగా అటు ఇటు నోటిని కదిలించాలి. ఆ విధంగా చేయగలిగినంతసేపు చేసి నిదానంగా గాలిని బయటకు వదలాలి. నోటి ద్వారా గాలిని వదలాలి.
ఈ విధంగా 5-6 టైమ్స్ చేయాలి. ఫేస్ గ్లో ఎక్సర్సైజ్. ఫేస్ పైన వేళ్ళతో పైన ఇలా అంటూ ఉంటే ఫేసు చర్మ భాగంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. రక్త ప్రసరణ ద్వారా గాలి, నీరు, ఆహార పదార్థాలు ఫేస్లో స్కిన్ సెల్స్కు బాగా వస్తాయి. వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఫేస్లో గ్లో పెరగాలి అంటే రక్త ప్రసరణ బాగా జరగాలి. వ్యర్థాలు బయటికి వెళ్ళాలి. అప్పుడే ఫేస్లో గ్లో బాగా పెరుగుతుంది. ఈ విధంగా అన్ని ఎక్సర్సైజులు చేయడం ద్వారా ఫేస్లో గ్లో పెరుగుతుంది. చూశారు కదా, ఫేస్లో గ్లో పెంచే ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్తో పాటుగా మంచి పోషకాహారం తీసుకోండి. ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూడండి. అదేవిధంగా ప్రతిరోజు కావలసినంత నీరు తాగండి. ఆహారంలో నెయ్యి ఉండేలా చూసుకోండి. కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా తప్పకుండా చేయండి. ఒక వీడియోలో నేను చేశాను, చూడండి. ప్రాణాయామము రెగ్యులర్గా చేయడం వల్ల ఫేస్లో మంచి గ్లో వస్తుంది. భస్త్రికా ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, ఈ ప్రాణాయామ రెగ్యులర్గా చేయడం వల్ల మనకి కావలసినంత ఆక్సిజన్ కణాలన్నింటికి చేరడం వల్ల ఫేస్లో మంచి గ్లో వస్తుంది. రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ మరి ఈ నియమాలన్నీ పాటించండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. ధన్యవాదాలు.